భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు వెనక రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక చరిత్ర, రెండోది పారిశ్రామిక అభివృద్ధి. భద్రాద్రి జిల్లా పేరులోనే మొదటి భాగం భద్రాద్రి అంటే భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుండి వచ్చింది. పురాణ కథ. భద్రుడు అనే భక్తుడు మేరు పర్వతం కుమారుడు శ్రీరాముడి కోసం ఘోర తపస్సు చేశాడు. శ్రీరాముడు ప్రత్యక్షమైనప్పుడు భద్రుడు తన తలపై శాశ్వతంగా కొలువై ఉండాలని కోరుకున్నాడు. అందుకే ఈ ప్రాంతానికి భద్రుని కొండ లేదా భద్రాద్రి అని పేరు వచ్చింది. చారిత్రక నేపథ్యం. ఈ ఆలయం భక్త రామదాసు త్యాగానికి, భక్తికి నిదర్శనం. తెలంగాణలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కావడంతో జిల్లా ఏర్పడినప్పుడు దీనికి భద్రాద్రి అని పేరు పెట్టారు. కొత్తగూడెం రెండో భాగం కొత్తగూడెం జిల్లా కేంద్రమైన పట్టణం పేరు. దీని అర్థం ఏంటంటే ఒకప్పుడు ఇది చిన్న గిరిజన పల్లె. ఇక్కడ బొగ్గు గనులు కనుగొనబడక ముందు ఇది మారుమూల ప్రాంతం. గనులు రావడంతో కొత్తగా నివాసాలు ఏర్పడి ఒక పట్టణంగా రూపుదిద్దుకుంది. అందుకే దీనిని కొత్తగూడెం అని పిలిచేవారు. సింగరేణి కాలరీస్ ప్రధాన కేంద్రం ఇక్కడే ఉండటంతో దీనికి దక్షిణ భారత బొగ్గు గనుల రాజధాని అని పేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాను విడగొట్టి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన భద్రాచలం మరియు పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెం పేర్లను కలిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ప్రభుత్వం నామకరణం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒకవైపు భక్తి, మరోవైపు పారిశ్రామిక శక్తి, ఇంకోవైపు ప్రకృతి అందాలు ప్రత్యేకతలుగా ఉన్నాయి. తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం భద్రాచలం ఈ జిల్లాలోనే ఉంది. గోదావరి నది తీరాన కొలువైన సీతారామచంద్రస్వామి ఆలయం జిల్లాకు ఆధ్యాత్మిక శోభను ఇస్తుంది. ఇక్కడ జరిగే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం రాష్ట్ర పండుగగా నిర్వహించబడుతుంది. కొత్తగూడెంను బొగ్గు గనుల పట్టణమని పిలుస్తారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రాత్రి వేళల్లో గనుల దగ్గర వెలిగే దీపాలు కొత్తగూడెంకు ప్రత్యేక అందాన్ని ఇస్తాయి. పారిశ్రామిక కేంద్రం. కేవలం బొగ్గు మాత్రమే కాదు, ఇతర భారీ పరిశ్రమలకు కూడా ఇది నిలయం. పాల్వంచ కేటీపీఎస్. ఇక్కడ భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. భద్రాచలం పేపర్ బోట్స్. ఆసియాలోని అతిపెద్ద పేపర్ తయారీ యూనిట్లలో ఒకటి ఇక్కడ ఉంది. నవభారత్ ఫెర్రో అలాయిస్. ఇవి జిల్లాకు పారిశ్రామిక గుర్తింపును తెచ్చాయి. పర్ణశాల రామాయణ ఆనవాళ్లు. రాముడు వనవాస కాలంలో సీతమ్మతో కలిసి గడిపినట్లు చెప్పబడే పర్ణశాల ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ సీతమ్మ నారచీరలు ఆరేసుకున్న గుర్తులు, రావణుడు సీతను అపహరించిన ప్రదేశం వంటి రామాయణ గాథలకు సంబంధించిన ప్రదేశాలు చూడొచ్చు. ప్రకృతి సిద్ధమైన వేడి నీటి బుగ్గలు. గోదావరి నది మధ్యలో దుమ్ముగూడెం వద్ద ప్రకృతి సిద్ధంగా వచ్చే వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని డ్యాం ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్. చుట్టూ కొండలు, మధ్యలో జలాశయం, పక్కనే డీర్ పార్క్, అభయారణ్యం ఉంటాయి. ఇక్కడ బోటింగ్ చేయటం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించే పర్యాటకుల కోసం ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. ఇది జిల్లాలోనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. గోదావరి నది తీరాన కొలువై ఉన్న ఈ రాముణ్ణి దర్శించుకోవటం ఒక ప్రశాంతమైన అనుభూతి. ప్రత్యేకత. ఇక్కడ రాముడు ధనుస్సు పట్టుకొని పక్కనే సీతమ్మను ఒడిలో కూర్చోబెట్టుకున్న భంగిమలో కనిపిస్తారు. పర్ణశాల భద్రాచలం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామాయణ గాథ ప్రకారం రాముడు వనవాస కాలంలో ఇక్కడే పర్ణశాల నిర్మించుకొని నివసించాడని చెబుతారు. సీతమ్మ వారు నారచీరలు ఆరేసుకున్నట్లు చెప్పే రాళ్ళు, రావణుడు సీతను అపహరించినప్పుడు రథం వెళ్లిన గుర్తులు ఇక్కడ చూడొచ్చు. కిన్నెరసాని డ్యాం అభయారణ్యం. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం. పాల్వంచ పట్టణానికి దగ్గరలో ఉంటుంది. పర్యాటక ఆకర్షణలు. డ్యాం పక్కనే ఉన్న గ్లాస్ హౌస్, డీర్ పార్క్, కొండల మధ్య ఉండే జలాశయం చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది.
భద్రాచలానికి సమీపంలోని గుండాల వద్ద గోదావరి నది గర్భంలో ప్రకృతి సిద్ధమైన వేడినీటి బుగ్గలు ఉన్నాయి. వేసవిలో కూడా ఇక్కడ నీరు వేడిగా రావటం ఒక అద్భుతం. ఇక్కడ స్నానం చేయటం పుణ్యమని భక్తులు నమ్ముతారు. పాల్వంచలో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా మీదుగా ప్రయాణించే వాహనదారులు, కొత్త వాహనాలు కొన్నవారు ఇక్కడ పూజలు చేయటం ఒక ఆచారంగా వస్తోంది. పాల్వంచలో ఉండే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పారిశ్రామిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. రాత్రివేళ ఇక్కడ విద్యుత్ కాంతులు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగూడెం చుట్టుపక్కల ఉండే ఓపెన్ కాస్ట్ గనులను దూరం నుండి చూడటం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. భూమిని ఎంత లోతుగా తవ్వి బొగ్గు తీస్తారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఒకరోజు ట్రిప్ ప్లాన్ చేస్తే భద్రాచలం, పర్ణశాల, గుండాల కవర్ చేయొచ్చు. 2 రోజుల ట్రిప్ అయితే పైవాటితో పాటు కిన్నెరసాని డ్యాం, పాల్వంచ పెద్దమ్మ గుడిని కూడా చూసేయొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆహారం విషయానికి వస్తే ఇక్కడ ఆధ్యాత్మిక రుచులతో పాటు మసాలాలతో కూడిన ఘాటైన వంటకాలు కూడా చాలా ఫేమస్. భద్రాచలం ప్రసాదాలు. భద్రాచలం వెళ్తే అక్కడి ఆలయ ప్రసాదాలను అస్సలు మిస్ అవ్వకూడదు. చక్ర పొంగలి. ఇక్కడి చక్ర పొంగలి రుచి చాలా ప్రత్యేకం. నెయ్యి, బెల్లంతో చేసిన ఈ ప్రసాదం భక్తులకు మహాప్రీతి. పులిహోర, లడ్డు. ఆలయ కౌంటర్లలో దొరికే పులిహోర మరియు పెద్ద సైజు లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. గిరిజన రుచులు. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. బొంగులో చికెన్. మన్య ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. చికెన్ను మసాలాలతో కలిపి వెదురు బొంగుల్లో ఉంచి నిప్పులపై కాల్చి వండుతారు. ఇందులో నూనె వాడరు. అందుకే ఇది చాలా ఆరోగ్యకరం మరియు రుచికరంగా ఉంటుంది. ఇక్కడ దొరికే స్వచ్ఛమైన తేనె చాలా ఫేమస్. కొత్తగూడెం ఒక పారిశ్రామిక పట్టణం కాబట్టి ఇక్కడ మిశ్రమ రుచులు కనిపిస్తాయి. ఇక్కడి దాబాల్లో మరియు హోటల్స్లో దొరికే ఘాటైన నాటుకోడి కూర, జొన్న రొట్టె కాంబినేషన్ చాలా పాపులర్. గోదావరి నది మరియు కిన్నెరసాని జలాశయం దగ్గరలో ఉండటం వల్ల తాజా గోదావరి చేపల పులుసు ఇక్కడ చాలా ఫేమస్. ముఖ్యంగా పులస చేప దొరికితే అది అమృతంలా ఉంటుంది. కొత్తగూడెం, పాల్వంచ సెంటర్లలో సాయంత్రం పూట దొరికే ఉల్లిపాయలు, నిమ్మరసం చల్లిన మిర్చి బజ్జీలు స్థానికులకు ఇష్టమైన స్నాక్. వేసవి కాలంలో ఈ జిల్లాలో తాటి ముంజలు రోడ్ల పక్కన విరివిగా దొరుకుతాయి. ఇవి చాలా తాజాగా మరియు తీయగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని పండుగలు జరుపుకున్నప్పటికీ శ్రీరామనవమి మరియు వైకుంఠ ఏకాదశి పండుగలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపును, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. శ్రీరామనవమి ఇది ఈ జిల్లాలో మరియు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన పండుగ. సీతారాముల కళ్యాణం. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ ఉంటుంది. ఈ వేడుకకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించటం దశాబ్దాల కాలంగా వస్తున్న ఆచారం. భక్తుల రద్దీ. ఈ ఒక్క రోజున లక్షలాది మంది భక్తులు గోదావరి తీరానికి తరలివస్తారు. ఇక్కడ ఇచ్చే తలంబ్రాల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. వైకుంఠ ఏకాదశి. భద్రాచలంలో జరిగే మరో అతిపెద్ద ఉత్సవం ఇది. తెప్పోత్సవం. గోదావరి నదిలో హంసవాహనంపై స్వామివారు విహరిస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఉత్తర ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. పాల్వంచలోని ముత్యాలమ్మ ఆలయంలో జరిగే జాతర స్థానికంగా చాలా ప్రసిద్ధి. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివస్తారు. జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం వల్ల వారి సాంప్రదాయ పండుగలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో గిరిజనులు పండుగను జరుపుకుంటారు. మేడారం జాతర జరిగినప్పుడల్లా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మినీ జాతరలు నిర్వహిస్తారు. కొత్తగూడెం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ప్రతి ఏటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగలా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాల కోసం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.